వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ వచ్చిన వార్త ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. రాజకీయ నేతలు, హిందువులు, స్వామివారి భక్తులందరూ నాటి జగన్ ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు వెళ్లింది. ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారని మండిపడ్డారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయ పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారన్నారు. ఉద్దేశపూర్వకంగా కావాలనే ఇలాంటి చర్యలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగంపై ఆయన స్పందించారు. కేంద్ర హోంశాఖతో పాటు ఏపీ, ఉత్తరప్రదేశ్ డీజీపీలకు ఈ వ్యవహారంపై న్యాయవాది ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు అప్పటి టీటీడీ పాలకవర్గం జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ తో పాటు ఇందుకు కారకులైన వారిపై భారత న్యాయ సంహితలోని 152, 192, 196, 298 మరియు 353 సెక్షన్ల కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.